హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో తులసి మొక్క. హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా శుభప్రదంగా పెంచుకునే మొక్కల్లో తులసి మొక్క అనేది ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటుందండి. హిందువులు ఒక్క ఇండియాలోనే కాదండి, ప్రపంచంలో నలుమూలల ఏ పక్క ఉన్నా కూడా, ఏ దేశంలో ఏ కంట్రీలో ఉన్నా కూడా అందరూ కూడా ఎంతో పవిత్రంగా ఈ తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైనది, శుభప్రదమైన ఈ తులసి మొక్కను మనము ఏ రకంగా కావాలంటే ఆ రకంగా, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము పెంచుకోవచ్చు. ఒక చెట్టు యొక్క ఆకారంలో అయినా తయారు చేసుకోవచ్చు, లేదా మరుగుజ్జుగా బోన్సాయి లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే తులసి మొక్క ఎలాంటి మొక్క అంటే ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారాన్ని ఈ మొక్కకి ఇవ్వవచ్చు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తులసి మొక్కను మర్రి చెట్టులాగా దృఢంగా దట్టంగా ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా ఈ మొక్కకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఈ మొక్కకు వచ్చే పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేదన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు వీడియోలో 3 స్టేజ్ల్లో ఉన్న మొక్కల్ని మీకు చూపిస్తానండి. ఇది చిన్న మొక్క, ఎంత అంటే మహా అంటే 6 నెలలు కూడా దీనికి వయసు ఉండదు. కాకపోతే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూడండి. ఈ రకంగా చిన్న మొక్కను కూడా మనం బుషీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇది ఇంకొంచెం పెద్ద మొక్క అండి. ఇది కూడా ఎంత బ్రాంచెస్ హైట్ పెరిగిందో చూడండి. అంటే హైట్ పెరగడంతో పాటు బుషీగా కూడా ఉంది. ఇది ఇంకా చాలా పెద్ద మొక్క అండి. ఇది మహావృక్షం లాగా పెరిగింది. ఇది ఇంకా నేను తాళ్లతో కట్టి పెట్టాను, కర్ర సపోర్ట్ కూడా ఇచ్చాను. ఈ తాళ్ళు, ఈ కర్ర సపోర్ట్ లేకపోతే ఇంకా బుషీగా పక్కకు వంగిపోతాయి, అంత పెద్దగా ఇది పెరిగింది. సో ఈ రకంగా మనం తయారు చేసుకోవటానికి మనము చిన్నప్పటి నుంచి, ఆ మొక్క నాటినప్పటి నుంచి కూడా మనము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఈ మొక్కకి. ఇంకా ఈ సీజన్లో అధికంగా వర్షాలు పడటము, వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల, ఎండ తక్కువగా ఉండడం వల్ల ఆకులన్నీ కూడా ఈ విధంగా పెస్ట్ లాగా వీటికి అటాక్ అయి ఉంటాయండి. ఆకులు ఎల్లోయిష్గా అయిపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో మనము సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ఆకులన్నీ కూడా నల్లగా కుళ్ళిపోయేటట్లు అయిపోయి రాలిపోతాయి. మొక్కంతా కూడా ఆకులన్నీ తగ్గిపోయి మొక్కంతా పేలవంగా తయారవుతుంది. ఈ పెస్ట్ను కూడా మనం ఇప్పుడు జాగ్రత్తగా చూసుకొని కంట్రోల్ చేసుకోవాలి. మనము ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వర్షాలు ఎక్కువగా పడటం వలన ఎండ అయితే తక్కువగా ఉంటుందండి. కంటిన్యూస్గా 2-3 రోజులు వర్షాలు అయితే పడుతూ ఉన్నప్పుడు ఎండ అనేది తగలదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొక్కను మాత్రము ఎండ బాగా తగిలే ప్రదేశంలోనే ఉంచండి. అంటే 2-3 రోజులు వర్షాలు బాగా పడినా కూడా 4వ రోజు అయితే ఎండ వస్తుంది కదా, అప్పుడు వచ్చే ఎండ అయినా కూడా ఆ మొక్కకు సరిపోతుంది. కాబట్టి ఎండ ఎక్కడి బాగా తగులుతుందో అదే ప్రదేశంలో మొక్కను ఉంచండి. ఇంకా వర్షాలు అధికంగా పడటం వల్ల మొక్కకైతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉందా లేదా అనేది. డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉంటే పడిన వర్షం అంతా కింద డ్రైన్ హోల్స్ ద్వారా కిందికి వెళ్ళిపోతాయి. అలా కాకుండా డ్రైన్ హోల్స్ సరిగ్గా లేకపోతే మాత్రం వాటర్ అనేది నిలిచిపోవటం అయితే జరుగుతుంది. దానివలన వేర్లల్లో పెస్ట్ అనేది అటాక్ అయ్యి మొక్కకంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి. సో డ్రైన్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇంకా మట్టి కూడా వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్, అంటే పొడి పొడిగా ఉండే మట్టిగా ఉన్నట్లయితే మొత్తం వాటర్ పడినా, ఎంత వర్షాలు పడినా కూడా మొత్తం అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. సాయిల్ మిక్స్ సరి చేసుకోవాలి, డ్రైన్ హోల్స్ సరి చేసుకోవాలి. ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఎంత వర్షం పడినా కూడా మొక్కకి ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదండి. మొక్క పైగా కలకల్లాడుతుంటుంది వర్షాకాలంలో. ఎందుకంటే వర్షపు నీటిలో నైట్రోజన్ అనేది అధికంగా ఉండడం వల్ల ఈ నైట్రోజన్ని మొక్క బాగా తీసుకుంటుంది. తనకు ఎంత కావాలో అంత తీసుకొని మొక్క కలకల్లాడుతూ పచ్చగా ఉంటుంది. అంటే వర్షాకాలం అనేది మొక్కకు మంచి చేస్తుంది. కాకపోతే తగినంత జాగ్రత్తలు మనం తీసుకుంటే, సాయిల్ మిక్స్ సరిగ్గా ఉండి డ్రైనేజ్ సరిగ్గా ఉంటే ఈ వర్షాకాలం అనేది మొక్కకు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో మనకు ఇంకొక ఉపయోగం కూడా ఉంటుంది. మనము కొత్తగా మొక్కలు తెచ్చుకొని నాటుకోవాలంటే కూడా ఈ వర్షాకాలం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. మొక్కలు ఎలాంటి మొక్కలైనా కూడా, ఏ రకమైన తులసి మొక్కలు తెచ్చుకున్నా కూడా చక్కగా బతికిపోతాయి. లేదా ఇంట్లోనే మనము కొమ్మల కటింగ్స్ ద్వారా కూడా మనము మొక్కలను పెంచుకోవాలంటే ఈ వర్షాకాలంలో మీరు కొమ్మల కటింగ్స్ పెడితే చాలా చక్కగా బతికిపోతాయండి. ఇప్పుడు చక్కగా కటింగ్స్ ద్వారా మొక్కలను పెంచుకున్నట్లయితే ఇంకా వచ్చేది కార్తీక మాసంలో మనకు తులసి మొక్క చక్కగా ఏపుగా పెరిగి మనకి పూజకి, కార్తీక మాసంలో తులసి కోటలో మనం తులసి పూజ చేసుకుంటాం కాబట్టి అప్పటికి మొక్క చక్కగా తయారవుతుంది. సో సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకోవాలన్నా, లేదా కొమ్మల ద్వారా కటింగ్ చేసుకోవాలన్నా, లేదా కొత్త మొక్కలు నర్సరీ నుంచి పెంచుకోవాలన్నా కూడా ఇది చక్కటి సమయము, మంచి సమయం కూడా. ఇక ఈ మొక్కను మనము బుషీగా తయారు చేసుకోవటము ఏ విధంగా అనేది కూడా నేను చూపిస్తాను. చూసారా, ఏపుగా పెరిగింది కదా. ఈ విధంగా తయారు చేసుకోవటానికి నేను చూపించే ట్రిక్ బాగా పనిచేస్తుంది.
అదేంటంటే మనము తులసి మొక్కను నాటుకునేటప్పుడు ఒకేసారి 3 లేదా 4 తులసి మొక్కలు చిన్న చిన్న మొక్కలు నాటుకునేటప్పుడు ఈ విధంగా అండి 3-4 మొక్కలు పెట్టేసుకోండి. అంటే ఒకేసారి వేరు వేరు చోట్ల కాకుండా ఒకే చోట మధ్యలో మనం మొక్కను నాటుతాం కదా, అక్కడే అనమాట 3-4 మొక్కలు పెట్టేసేయండి. ఇందులో ఒక కృష్ణ తులసి, ఒక లక్ష్మీ తులసి ఉండేటట్లు చూడండి. ఎందుకంటే పూజకు మనము ఉపయోగించుకోవాలంటే కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 ఉండాలని పెద్దలు అంటారు. అందువల్ల మీరు 3-4 మొక్కలు పెట్టుకునేటప్పుడు అది ఇది ఒక మొక్క ఉండేటట్లు చూసుకోండి. ఈ విధంగా అయినా నాటుకోవచ్చు. ఇంకో పద్ధతి కూడా చూపిస్తానండి. అదేంటంటే 3-4 మొక్కలు మనం నాటుకునేటప్పుడు కింద భాగాన మనం ఏం చేస్తామంటే ఒక తాడు తీసుకొని, తాడు కాదండి దారం లాంటిది, అంటే పలసగా ఉండేది ఇలాంటి ఆ దారం తీసుకొని కింద వైపు దాన్ని టైట్ చేసేయండి. అంటే బాగా గట్టిగా కాకుండా ఈ విధంగా మీరు కట్టేసేయండి. ఇలా కట్టేసి మనము మట్టిలో నాటినా కూడా ఈ మొక్క ఒకే మొక్కలాగా పెరుగుతుంది. 2-3 మొక్కల్లాగా కనిపించవు. మొదటి పద్ధతిలో అయినా మనం నాటుకోవచ్చు, లేదా రెండవ పద్ధతిలో నేను ఇప్పుడు చూపించాను కదా దారం కట్టేసి, అలా ఆ రకంగా అయినా కూడా మనము నాటుకోవచ్చు. ఈ 2 పద్ధతిలో ఏ రకంగా నాటుకున్నా మొక్క బుషీగా వస్తుంది. ఈ మొక్కను చూశారు కదా, ఒకే చోట 2-3 మొక్కల్ని నేను నాటడం ద్వారా ఈ విధంగా బుషీగా వచ్చింది. అంతేకాకుండా ఇంకా బుషీగా బ్రాంచెస్ ఎక్కువ రావాలంటే ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను. మనము మొక్కలను నాటుకున్న తర్వాత అలానే వదిలేసామనుకుంటే బ్రాంచెస్ ఎక్కువ రాదండి. కొద్దిగా పెరిగిన తర్వాత ఇట్లా 2-3 ఆకులు కింద వైపు వరకు మనము ఈ రకంగా కట్ చేసేసుకోండి. మొక్క పెరుగుతున్నప్పుడే ఈ విధంగా మనము కట్ చేసుకోవటం ద్వారా కట్ చేసిన కొమ్మ గట్టిగా తయారవటమే కాకుండా కట్ చేసిన చోట నుంచి ఇంకా 2-3 బ్రాంచెస్ అయితే రావటం మొదలవుతాయి. మనము ఎప్పుడూ కూడా విత్తనాలు స్టార్ట్ కాకముందే మొక్క పెరుగుదల ఉన్నప్పుడే మనము ఈ విధంగా బ్రాంచెస్ అన్ని కట్ చేసుకుంటే మొక్క బాగా బుషీగా పెరుగుతుంది. అంటే చిన్న ఏజ్గా ఉన్నప్పటి నుంచి మొక్కకు ట్రైనింగ్ ఇవ్వటం అనేది అన్నాను కదండి ఇందాక, అది ఇదే అనమాట. మనము బాగా పెరిగిపోయిన తర్వాత మీరు బ్రాంచెస్ కట్ చేయకూడదు. చిన్నగా మన మొక్క నాటిన 2-3 నెలల నుంచి ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేయటం ద్వారా బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి మొక్క బుషీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు ఎండ తక్కువైపోయి మొక్కల్లో ఈ రకమైన పెస్ట్ అయితే చాలామంది ఇప్పటికే చూసి ఉంటారండి. ఈ విధంగా ఆకులన్నీ కూడా ఎల్లోయిష్గా అయిపోవటము, ఆకుల మీద ఈ విధంగా పెస్ట్ కనిపించడం మనము చూసి ఉంటాము. ఈ విధంగా ఉన్నప్పుడు మనము నెగ్లెక్ట్ చేస్తే మొత్తం ఆకులంతా కూడా రాలిపోయి ఇంకా కొమ్మలన్నీ ఎండిపోవటం మొదలయ్యి మొక్కకే ప్రమాదంగా మారుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే వర్షాలు తగ్గి ఎండ రావటం మొదలైంది. మాకైతే ఈ విధంగా ఉందండి క్లైమేట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ విధంగా ఉన్నప్పుడు బేకింగ్ సోడాను మనము ఉపయోగించాలి. బేకింగ్ సోడా చాలా చక్కగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరండి. బేకింగ్ పౌడర్ను మనము ఉపయోగించకూడదు, బేకింగ్ సోడాను తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ అంటే కేక్స్లలో ఉపయోగిస్తారు కదా, అది కాదు మనం తీసుకోవాల్సింది. మనం దోశల్లో వాటిల్లో ఉపయోగిస్తాం చూడండి బేకింగ్ సోడా, అది తీసుకోవాలి. ఇది 1 లీటర్కి 1/2 స్పూన్ అంతా తీసుకొని వాటర్లో కలిపేసి పొద్దున లేదా సాయంత్రం మాత్రమే మీరు స్ప్రే చేయండి. మిట్ట మధ్యాహ్నం టైంలో మొక్కలకి స్ప్రే చేయటం ద్వారా మొక్కల ఆకులు ఎండిపోయే అవకాశం ఉంది. బేకింగ్ సోడా లేకపోతే నీమ్ ఆయిల్ ఉన్నా కూడా మీరు ఉపయోగించండి. బేకింగ్ సోడా లేదా నీమ్ ఆయిల్ ఇవన్నీ నేచురల్గా పనిచేస్తాయండి. వీటిని ఉపయోగించడం ద్వారా బాగా ఎక్కువగా పెస్ట్ అటాక్ అయిన ఆకులు రాలిపోయినా కూడా కొత్త ఆకులు అయితే మంచిగా చక్కగా గ్రీన్ కలర్లో వస్తాయి. దీనితో పాటు మనం చేయాల్సిన ఇంకొక పని కూడా ఉందండి. అదేంటంటే ఆకులు రాలిపోయినవి ఇంకా ఈ విధంగా నల్లగా అయిపోయిన ఆకులన్నీ కింద మట్టిలో రాలి ఉంటే వాటిల్ని ఎప్పటికప్పుడు తీసేసేయండి. పెస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పెస్ట్ ఎక్కువగా రావడానికి ఈ ఆకులు కులిపోయిన ఆకులన్నీ కూడా ఎక్కువగా దోహదపడతాయి. వీటితో పాటు ఈ సీజన్లో తులసి మొక్కలకి ఇవ్వవలసిన ముఖ్యమైన ఫర్టిలైజర్ని కూడా తెలియజేస్తాను. అందులో ముఖ్యమైనది నీమ్ కేక్ పౌడరు. ఇది ఒక నేచురల్ ఫర్టిలైజరు. నేచురల్గా పెస్ట్ను కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో నైట్రోజన్ అధికంగా ఉండడమే కాకుండా పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. దీంతో పాటు టీ లీఫ్ కంపోస్ట్ కూడా ఉపయోగిస్తున్నానండి. ఈ టీ లీఫ్ అనేది నేను ఫ్రెష్ది కాకుండా యూస్ చేసి ఎండబెట్టి ఆరబెట్టుకొని స్టోర్ చేసుకున్నది ఉపయోగిస్తున్నాను. ఇంకా దీని తర్వాత బనానా ఫర్టిలైజర్ని కూడా ఉపయోగిస్తున్నాను. బనానాను మనం తిన్న తర్వాత పైన తొక్కల్ని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటాను. దీన్ని బనానా ఫర్టిలైజర్ అనేది అనవచ్చు. దీంట్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రూట్స్ బాగా డెవలప్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా దీని తర్వాత ఎప్సమ్ సాల్ట్ను ఉపయోగిస్తున్నాను. ఇందులో మెగ్నీషియం అనేది అధికంగా ఉంటుంది. మెగ్నీషియం సల్ఫేట్ అని అంటారు దీన్ని. ఇది మనకి బెటర్గా గ్రోత్ ఉండాలంటే మాత్రం దీన్ని బాగా
బాగా ఉపయోగించాలండి. దీన్ని 2 రకాలుగా మనము మొక్కలకు ఇవ్వచ్చు. పౌడర్ రూపంలో మనం మొక్కలకు మట్టిలో కలిపి ఇవ్వచ్చు, లేదంటే వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి స్ప్రే కూడా చేయొచ్చు. ఏ రకంగా ఇచ్చినా కూడా దీని ఫలితం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంత తీసుకుంటున్నానంటే ఈ టీ లీఫ్ కంపోస్ట్ కానీ, నీమ్ కేక్ పౌడర్ కానీ, బనానా పౌడర్ ఇవన్నీ కూడా 2 స్పూన్లు తీసుకుంటాను. ఈ ఎప్సమ్ సాల్ట్ మాత్రం 1/2 స్పూన్ మాత్రమే తీసుకుంటాను. ఇవన్నీ బాగా కలిపేసి ఈ ఫర్టిలైజర్ని పెద్ద మొక్కలకైతే 1 స్పూన్ వేస్తాను, చిన్న మొక్కలకైతే 1/2 స్పూను, లేదా మీడియం మొక్కలకి 3/4 స్పూను. ఈ రకంగా మనము మొక్కలకు ఇచ్చుకుంటూ ఉంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ సీజన్లో మీరు ఇవ్వండి. అసలు మొక్కలో చాలా బాగా డెవలప్మెంట్ ఉంటుంది, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనము మొక్కలను ట్రిమ్ చేసుకుంటాం కాబట్టి ట్రిమ్ చేసుకున్న చోటు నుంచి బ్రాంచెస్ రావడానికి కూడా ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు ఇంకొక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ను చూపిస్తాను. అది తులసి మొక్కలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేంటంటే పాలు పచ్చి పాలైనా పర్వాలేదు, లేదా కాచిన పాలైనా పర్వాలేదండి. 1 లీటర్ వాటర్కి ఒక చిన్న కప్పుడు, మనము టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటాం కదా, అంత కప్పుడు అంతా పాలును ఈ వాటర్లో కలిపేసుకొని ఇది బాగా పల్చగా చేసుకున్న తర్వాత ఈ మొక్కలకు మనం ఇచ్చేయచ్చు. ఇది మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ముఖ్యంగా తులసి మొక్కల్లో చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడవచ్చు. ఇది 1 కప్పు లేదా 2 కప్పులు ప్రతి మొక్కకు ఇచ్చేసి మనము బాగా మొక్కలో అంటే మట్టిలో బాగా కలిసేటట్లు చేస్తే మొక్కలో మంచి అద్భుతమైన ఫలితాలు అయితే మనము చూడవచ్చు. ఈరోజు నేను తులసి మొక్కకు అవసరమైన అన్ని విషయాలను కవర్ చేశానని నేను అనుకుంటున్నానండి. ఏవైనా మిస్ అయి ఉంటే మాత్రం మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో తులసి మొక్కను గుబురుగా పచ్చగా మానులాగా పెరగటానికి అవసరమైన చిట్కాలను తెలియజేశాను. ఇంకా ఈ మొక్కలో వచ్చే పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చో కూడా తెలియజేశాను. అవసరమైన ఫర్టిలైజర్ని కూడా ఈ వీడియోలో తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.